హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, ఆ ఫ్యాబ్రిక్లో మనకి వార్ప్ అంటే ఏంటి, వెబ్ట్ అంటే ఏంటి, సో పిక్ అంటే ఏంటి, రీడ్ అంటే ఏంటి అనేది వివరించబోతున్నాను. ఎవరైతే మీరు కొత్తగా మీకు అంటే క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు షాప్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో, స్టోర్స్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళకి ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అంటే ఇది క్లాత్. సో దీనికి కావాల్సింది మనకి వార్ప్ అంటే ఇదిగో స్ట్రైట్ ఉండే హ్యాండ్స్ని వార్ప్ అంటాము, అంటే నిలువు దారాలు. అలాగే అడ్డగా ఉండేదాన్ని వెబ్ట్ అంటాము, అంటే ఈ అడ్డగా ఉండే దారాలనే వెబ్ట్ అంటారనమాట. సో ఎప్పుడైతే ఇది ఇప్పుడు ఈ అడ్డగా ఉంది కదా, దాన్ని మనకి వీవింగ్ భాషలో అయితే పిక్ అంటామండి. పిక్ పర్ ఇంచ్ అంటే 1 ఇంచీలో ఎన్ని దారాలు అయితే అడ్డగిళ్ళు ఉంటాయో దాన్నే పిక్ అంటాము. సో పిక్ పర్ ఇంచ్ అంటారు. అలాగే నిలువుగా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దానికి నిలువుగా ఏవైతే ఎండ్స్ వెళ్తున్నాయో దాన్నే రీడ్ అంటాం. అంటే 1 ఇంచులో ఎన్ని దారాలు వెళ్తున్నాయో దాన్నే రీడ్ అంటారు అనమాట. ఇప్పుడు అర్థమయ్యేలాగా ఉంటుంది మీకు. పిక్ అంటే అడ్డగా ఉండే దారాలు, అలాగే రీడ్ అంటే నిలువుగా ఉండే దారాలని మనము రీడ్ అంటాము. అలాగే ఒక ఫ్యాబ్రిక్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు దీంట్లో ఈ ఫ్యాబ్రిక్ అనేది అంటే ఎన్ని హ్యాండ్స్లు ఉన్నాయి ఏంటి అంటే ఇదిగో ఎప్పుడైతే ఫ్యాబ్రిక్ మనకి పలచనగా కనిపిస్తుందో దాంట్లో పిక్ అనేది తక్కువగా ఉంటుంది. సో అది మనకి కూడా తక్కువ వస్తుంటుంది. అలాగే మనకి ఇంకా కొన్ని క్లాత్స్ ఉంటాయి. సో ఇది చూపిస్తున్నాను కదా, దీంట్లో పిక్ హెవీగా ఉంది అంటే దీని మన్నికి ఎక్కువ ఉంటుందని అర్థం. సో పిక్కు అలాగే రీడ్ అనేది అందరికీ అర్థమైంది అనుకుంటారు. మనము క్లాత్ మనం కొనేటప్పుడే చూసుకోవాలి దాని యొక్క మందం ఎంత ఉందనేది. సో దాన్ని బట్టి మనం కొనాలి, ఎందుకంటే దాన్ని బట్టి మనకు క్వాలిటీ తెలుస్తుంది. అలాగే ఈ క్లాత్లో అంటే ఏ యార్ను అంటే ఏ యొక్క దారం అంటే పీసీ వాడారా, పాలిస్టరా, కాటనా, అలాగే పీవీనా, తర్వాత సిల్కా, ఏంటి ఆర్డర్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా వివరించబోతున్నాను. సో మీకు ఇప్పటివరకు అయితే ఇది నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి నచ్చితే లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. తెలుగులో కొత్తగా స్టార్ట్ చేశాను ఈ ఛానల్. అందరి సపోర్టు నాకు కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.